మహిళావాణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు. సిరి సంపదలను, సౌభాగ్యాన్ని ప్రసాదించే ఆ వరమహాలక్ష్మిని ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చంతులు పరిమళ గంధము పంచబిల్వము పూర్ణ కలయము అంతముగా సరిగంచు చీరయు కుందనంబు పచ్చని రవికయు మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ లక్ష్మీ. పసుపు అచంతులు పరిమళ గంధము పంచబిల్వము పూర్ణ కలయము అందముగా సరిగంచు చీరయు కుంతనంబు పచ్చని రవికయు మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ లక్ష్మీ. రావే మా ఇంటికి క్షీరాధిపుత్రి వరలక్ష్మీ, రావే మా ఇంటికి.
దిక్కులు భ్రమయించి చూడగా మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి రావే మా ఇంటికి రావే మా ఇంటికి. మన దేశంలో దైవభక్తియే కాదు, దేశభక్తి కూడా ఎక్కువే. ఎంతో కష్టపడి సాధించుకున్న స్వాతంత్ర పోరాటంలో ఎందరో సమరయోధులు దేశం కోసం ప్రాణాలను అర్పించారు. స్వాతంత్ర అనంతరం కూడా దేశం కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పిస్తున్నారు. వారందర్నీ స్మరించుకుంటూ ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో మాతృభూమికి వందనం డాక్టర్ డి శారదా హనుమాన్లు గారి ప్రసంగం వింటారు. దేశం పేరు తెలవగానే ఎవరికైనా ఒక ఆనందం, ఒక అలౌకిక భావన, మనసంతా భక్తితో కూడిన తృప్తి, గౌరవపూర్వక అనుభూతి కలుగుతాయి. అటువంటి దేశానికి సేవ చేయడం కన్నా మించినదేమున్నది? దేశానికి సేవ చేయగలిగే అవకాశాలు దొరకడం మన పూర్వజన్మ సుకృతం. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణజాల తెలుగు బాల అంటూ చిన్ననాటి నుండి దేశభక్తి నరనరాన నింపుకొని దేశసేవకై అంకితమైన కర్మవీరులు ఎందరో ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, చారిత్రకంగా ఇలా అన్ని రంగాలలో దేశాన్ని అభివృద్ధి పరచాలని కంకణబద్ధులైన వారు కూడా ఎందరో ఉన్నారు. దేశమంటే మెదడుతో ఆలోచిస్తే ఒక జాతీయ లేదా రాజకీయ విభాగం. ఇది భౌగోళికంగా వేరు చేసిన ప్రాంతం మరియు దానిలో నివసించే ప్రజల సంస్కృతి, భాష, చట్టాలు, సంప్రదాయాలు మరియు రాజకీయ వ్యవస్థలతో సహా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటుంది. దేశం అనేది మౌలికంగా ఆ దేశంలోని ప్రజల అభివృద్ధి, భద్రత, రాజకీయ ఆత్మ, స్వాతంత్రం మరియు సంపన్నత కోసం పనిచేసే ఒక సంస్థ. భౌతికంగా ఆలోచిస్తే దేశమంటే ఇలాంటి నిర్వచనాలు ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ దేశమంటే మనసుతో స్పందిస్తే దేశాన్ని ప్రేమించడం, గౌరవించడం, దేశ అభివృద్ధికి తమ వంతుగా తోడ్పడటం. దేశమంటే కేవలం ఒక భూభాగం కాదు, అది మన సంస్కృతి, మన చరిత్ర, మన భవిష్యత్తు, మన అస్తిత్వం. కన్నతల్లిని తలుచుకుంటే ఎంతటి పులకింత కలుగుతుందో మన దేశాన్ని మనం తలుచుకుంటే అంతే భావోద్వేగం కలుగుతుంది. అందుకే దేశాన్ని సైతం మాతృదేశం అని తల్లితో పోలుస్తాం. దుర్లభం భారత జన్మ అంటారు పెద్దలు. అలాంటి భారతదేశంలో జన్మించడం మన అదృష్టం. భారతదేశానికి ఈ నామకరణం ఎలా జరిగిందో అని ఆలోచిస్తే భరతుడి పేరు మీదుగా మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. భరతుడు భరతవంశ స్థాపకుడు, రాజా దుష్యంతుడు మరియు శకుంతలకు జన్మించినవాడు. ఈయనే ప్రఖ్యాత చక్రవర్తిగా పరిగణింపబడి ఆయన పేరుపైనే మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. ఇతని వంశానికే భరతవంశం అని పేరుంది. భారతదేశం పుణ్యభూమి. ఎందరో ఋషులు, మునులు నడయాడిన నేల ఇది. సమృద్ధమైన వనరులు కలిగిన అన్నపూర్ణ. ఎందరో వీరులు, దేశభక్తులను గన్న తల్లి. ఎందరో పరాయి రాజులు ఈ దేశంపై దండెత్తి ఎంతో సంపదను కొల్లగొట్టుకుని పోయినప్పటికీ అతులిత సంపద కలిగిన రత్నగర్భ. అటు ఆంగ్లేయులను ఇటు నిజాములను ఊపిరి సలుపనివ్వని సత్యాగ్రహ ఉద్యమానికి ఊపిరిపోసిన నేల ఇది. భారతదేశాన్ని శతాబ్దాలుగా అనేక మంది మహాసామ్రాట్లు, రాజులు పరిపాలించారు. వారు సామ్రాజ్యాలను స్థాపించి సైనిక, సాంస్కృతిక, ఆర్థికాభివృద్ధిని సాధించారు. భారతదేశాన్ని ఏకీకృతం చేసిన చంద్రగుప్త మౌర్యుడు, ధర్మశాసనాలను రాతల రూపంలో చెక్కించిన అశోకుడు, ఇండియన్ నెపోలియన్గా పేరు పొందిన సముద్రగుప్తుడు, ఉత్తర భారతంలో శక్తివంతమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన హర్షవర్ధనుడు,
చాళుక్యుల రాజు పులకేశి, చోళ సామ్రాజ్యపు గొప్ప పాలకుడు రాజరాజ చోళుడు, విజయనగర శ్రేష్టపు రాజు శ్రీకృష్ణదేవరాయలు, దేశభక్తికి ప్రతీక రాణా ప్రతాప్ సింగ్, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్, బిందుసారుడు, విక్రమాదిత్యుడు, జయసింహ సిద్ధరాజ్, ఇలాంటి ఎందరెందరో గొప్ప రాజులు, చక్రవర్తులు భారతదేశాన్ని పరిపాలించి సుసంపన్నం చేశారు. భారతదేశ కీర్తిని నలుదిశలా చాటారు. ఎందరో త్యాగమూర్తులు ఈ దేశాన్ని సంరక్షించారు. దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచిన వీరులు ఎందరో ఉన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన, భారత విముక్తికై పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన వారు ఎందరెందరో ఉన్నారు. స్వతంత్ర సంగ్రామానికి పునాది వేసిన ఝాన్సీ లక్ష్మీబాయి మొదలుకొని అహింసా మార్గంలో స్వాతంత్ర్యం సాధించిన మహాత్మా గాంధీ, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించిన సుభాష్ చంద్రబోస్, యువ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్, విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బాల్ పాల్ త్రయంలోని ఒకరు లాలా లజపత్ రాయ్, స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన బాల గంగాధర్ తిలక్, భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, భారత ఏకీకరణకు కృషి చేసిన లోహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రాణత్యాగం చేసిన వీరులు రాజగురు సుఖ్దేవ్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హిందూ మహాసభ నాయకుడు స్వాతంత్ర్య వీరుడు వినాయక్ దామోదర్ సావర్కర్, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరగబడిన తొలి నాయకుల్లో ఒకరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన యోధుడు అల్లూరి సీతారామరాజు, గిరిజన హక్కుల కోసం పోరాడిన వీరుడు కుమరం భీం, ఆంధ్రకేసరి స్వాతంత్ర సమరయోధుడు టంగటూరి ప్రకాశం పంతులు, పరభూమిలో సైతం మాతృభూమి ఔన్నత్యాన్ని నిలబెట్టిన స్వామి వివేకానంద, ఇలా ఎందరెందరో మహానుభావులు తమ జీవితాన్ని త్యాగం చేసి దేశ ఔన్నత్యాన్ని పెంచారు. మరి ఇలాంటి దేశభక్తులు ఎలా రూపొందించబడ్డారు అని మనం ఆలోచిస్తే దాని వెనుక కుటుంబం, పాఠశాల, సమాజం బలమైన వెన్నుముకగా నిలిచింది. ముఖ్యంగా కుటుంబం పాత్ర ఎంతో గొప్పది. అందులో కుటుంబంలో పిల్లల పెంపకంలో తల్లి పాత్ర గుర్తించదగినది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ సమయం గడిపేది తల్లి వద్దనే. అంతేకాకుండా తల్లితో అత్యంత చనువు ఉండడం వల్ల తల్లి చెప్పిన మాట పిల్లలు వింటారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు దేశభక్తి బీజాలు నాటడంలో తల్లి ప్రధాన పాత్ర వహిస్తుంది. సమాజానికి కావలసిన ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడానికి తల్లి సన్నద్ధులై ఉండాలి. తల్లి కుటుంబ అభివృద్ధి మాత్రమే అనుకునే స్వార్థపూరిత ఆలోచనల నుండి బయటపడి సమాజం వైపుగా తన ఆలోచన పరిధిని పెంచుకోవాలి. లాలిపాట, జోలపాట మొదలుకొని చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న సంఘటనల ద్వారా ముచ్చట్లలో రంగరించి దేశభక్తిని పిల్లల హృదయాల్లో నింపాలి. త్యాగం గొప్పదనాన్ని తెలియజేయాలి. చిన్న చిన్న త్యాగాలకు పిల్లలను అభినందించాలి. అప్పుడే నేను అనే స్వార్థాన్ని వదిలిపెట్టి మనము అనే వసుదైక భావన వైపు అడుగులు వేస్తారు. ఉదాహరణకు రాజమాత జిజియాబాయి తనకు 5 కుమార్తెలు, 2 కొడుకులు. జిజియాబాయి చిన్నతనం నుంచే పిల్లలకు పురాణాలు, రామాయణ, మహాభారత కథలు, నీతిని వివరించారు. ఇది శివాజీని కర్మశీలునిగా తయారు చేయడంలో సహాయపడింది. అలాగే శివాజీకి ధైర్యమివ్వడంలో ప్రధానంగా పనిచేసింది. దేశభక్తి కథలు, చరిత్ర విశ్లేషణతో పాటు మిలిటరీ శిక్షణ, యుద్ధ వ్యూహాత్మకతను కూడా నేర్పించారు. శస్త్ర సాధన నైపుణ్యాలపై వారు పర్యవేక్షకులుగా పనిచేశారు. స్త్రీలను గౌరవించాలని బోధించారు. అందుకే శివాజీ భారత స్వర్ణయుగానికి పునాది కాగలిగాడు. ఛత్రపతి శివాజీ మహారాజుగా ప్రజాస్వామ్య విధానంలో జాతిని ఏకత్రితం చేయగలిగాడు. శూరుడు, వీరుడు, ఢిల్లీని కాపాడిన గొప్ప రాజు పృథ్వీరాజ్ చౌహాన్. అతని తల్లి యశోధామాత తన కొడుకుకి వీరగాథలు, జానపద కథలు, శౌర్యగీతాలు వినిపిస్తూ పెంచింది. రాజు విష్ణువర్ధనుని తల్లి మల్లమ్మదేవి. మల్లమ్మదేవి తన కుమారుణ్ణి నైతిక విలువలతో సైన్యాధ్యక్షుడిగా తీర్చిదిద్దారు. ప్రజలకు రక్షణ, సత్సేవ ప్రధాన ధ్యేయంగా నేర్పించారు. గుండధర్ రాణి దుర్గావతి తన తల్లి నుండి ధైర్యం, పరిపాలనా సామర్థ్యం నేర్చుకున్నారు. మొఘల్ దళాలపై పోరాడి ప్రజలకు రక్షణనిచ్చారు. రాణి వేలు నాచియార్
ఈమె బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి భారతీయ మహారాణి. ఆమె తల్లి ముతాతల్ నాచియార్ ఎంతో ప్రేరణ ఇచ్చిన తల్లి ఆమె. ధైర్యగాథలు, సాహసగాథలు చిన్నప్పటి నుండి నేర్పారు. కిత్తూరు రాణి చెన్నమ్మ, వారి తల్లి కూడా చెన్నమ్మకు చిన్నతనంలోనే శత్రువులను ఎదుర్కోవడం, అసమాన ధైర్యం జీవనసూత్రంగా బోధించారు. బ్రిటిష్ పాలనను ధైర్యంగా తిరస్కరించిన తొలి వీర మహిళ రాణి చెన్నమ్మ. ఇలాంటి తల్లులు తమ పిల్లలలో స్ఫూర్తి, సనాతన ధర్మం, దేశభక్తి, ప్రజల రక్షణ, ధైర్యం బోధించారు. వీరు కేవలం తల్లులే కాదు, దేశభక్తి బోధకులు, సైనిక మార్గదర్శకులు, స్ఫూర్తి సింధువులు. ఇలా భారతదేశ చరిత్రలో అనేక తల్లులు తమ సంతానాన్ని ధైర్యవంతులుగా, ధర్మపరులుగా, రాజ్య రక్షకులుగా, సమాజ సేవకులుగా తీర్చిదిద్దారు. వీరమాతలుగా ప్రసిద్ధి చెందారు. తమ పిల్లలలో త్యాగనిరతిని మేలుకొల్పారు. ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్షంబూని సర్వం సహాజన ధైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీవన సంరంభము పెంచి దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో అనిదం పూర్వ యశస్వి యాతడగునన్నా విశ్వనాథేశ్వరా. త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి అందరికీ ఆనందకర జీవితాన్ని పంచి మాతృదేశ గొప్పతనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే గొప్పవారని శతకకారులు చెప్పారు. ఇప్పుడు కూడా ఇలాంటి గొప్పవారు ఎందరో దేశం ఔన్నత్యాన్ని పెంచుతున్నారు. సేవ చేస్తున్న దేశభక్తులు ఉన్నారు. జవాన్లు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, రైతులు మొదలైన వారు కూడా వారి విధుల్లో దేశభక్తిని చూపుతున్నారు. అట్లాంటి దేశం పట్ల బాధ్యత కలిగిన ఉత్తమోత్తమ వ్యక్తులను తయారు చేసిన తల్లులకు నమస్కరిద్దాం. ఇంతకీ దేశభక్తి అంటే ఏమిటి? దేశభక్తి అనేది ఒక వ్యక్తి తన దేశం పట్ల కలిగే ప్రేమ, గౌరవం, నిబద్ధత, సేవాభావం. ఇది కేవలం భావోద్వేగం మాత్రమే కాకుండా దేశ అభివృద్ధికి, సంక్షేమానికి పనిచేయాలనే సంకల్పం కూడా కలిగి ఉండడం. దేశాన్ని ప్రేమించాలి. దేశపు సంస్కృతి, భాష, చరిత్ర, సాంప్రదాయాల పట్ల గౌరవం కలిగి ఉండాలి. పౌరులుగా బాధ్యతలు నెరవేర్చడం, చట్టాలను గౌరవించడం, ఓటు హక్కును వినియోగించుకోవడం, పన్నులు చెల్లించడం వంటి విధులను సజాగ్రత్తగా నిర్వర్తించడం కూడా దేశభక్తే. సామాజిక సేవ చేయడం, సమాజానికి సహాయం చేయడం ద్వారా దేశాన్ని మెరుగుపరచాలనే ఆలోచన కలిగి ఉండడం కూడా దేశభక్తే. దేశ రక్షణలో పాల్గొనడం, సైన్యంలో చేరడం లేదా దుర్ఘటనల సమయంలో స్వచ్ఛందంగా సహాయపడడం, దేశద్రోహానికి వ్యతిరేకంగా నిలబడడం, దేశానికి హాని చేసే చర్యలను ఎదుర్కొనడం కూడా దేశభక్తే. దేశభక్తి అనేది మాటలతో మాత్రమే కాదు, మన కార్యాచరణలో కూడా ప్రతిబింబించాలి. దేశ చట్టాలను గౌరవించడం, పన్నులు చెల్లించడం, ప్రకృతిని కాపాడడం, సామాజిక సమానత్వానికి కృషి చేయడం ఇవన్నీ దేశభక్తిలోని భాగాలే. నేను సామాన్యుడిని, నేనేం చేయగలను అని అనుకోవడం కన్నా నా పరిధిలో నేనేం చేయగలను అని ఆలోచించాలి. దేశభక్తికి స్త్రీ, పురుష, ధనిక భేద, వయోభేదమేమీ లేదు. మన ప్రవర్తనల ద్వారా, మనం చేసే చిన్న చిన్న పనుల ద్వారా కూడా మనం దేశాభివృద్ధిలో భాగం కావచ్చు. ఎదుటి వారికి హాని కలగకుండా సత్య ధర్మ మార్గంలో నడుస్తూ నీతి, నిజాయితీ, నిబద్ధతతో మనను మనం అభివృద్ధి చేసుకుంటూ మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నా అది కూడా దేశాభివృద్ధిలో భాగమే. చిన్న చిన్న నీటి బిందువులన్నీ కలిసి సింధువుగా మారినట్టు కుటుంబాల కలయికే గ్రామం, గ్రామాల కలయికే దేశం. భారతదేశం సత్యంగా గ్రామాల్లో జీవిస్తుంది అంటే దేశం యొక్క నిజమైన శక్తి గ్రామాల్లోనే ఉంది అని మహాత్మా గాంధీ నమ్మకం. గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చడం ద్వారా దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందనేది ఆయన దృక్పథం. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ప్రతి పౌరుడి కర్తవ్యం. విద్యార్థులు విద్యలో రాణించి మంచి పౌరులుగా ఎదగాలి. యువత శ్రమించి దేశానికి ఉపయోగపడే మార్గాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా యువత మన దేశం పౌర సంపద.
ముఖ్యంగా యువత తన జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తూ తన లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. విలువైన సమయాన్ని వృధాపరచకుండా ఉన్నతమైన ధ్యేయాన్ని ఏర్పరచుకోవాలి. జ్ఞానవంతుడిగా ఎదగాలి. చదువుకు తగిన నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకుంటూ దేశం కోసం నేనేం చేయగలను అనేది నిర్ణయించుకొని ఆ వైపుగా అడుగులు వేయాలి. కొత్త విషయాలు కనిపెడుతూ దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలి. అంతేకాకుండా జాతీయ పర్వదినాలలో దేశ జెండాను గర్వంతో ఎగరవేసి జాతీయ గీతాన్ని గౌరవంగా పాడడం కూడా దేశభక్తికి సంకేతాలు. కానీ దేశభక్తి అనేది ఒక్కరోజు ప్రదర్శించేది కాదనేది మనం గుర్తించాలి. ప్రతిరోజు మనం దేశం పట్ల మన ప్రేమను చూపించాలి. ఎక్కడ జాతీయ గీతం వినిపించినా నిలబడి గౌరవాన్ని తెలియజేయాలి. ఇట్లా దేశభక్తి గురించి ఎంతైనా గర్వంగా చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి, పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన దుశ్చర్యను ఖండిస్తూ మన దేశం చేసిన ఆపరేషన్ సింధూర్లో సైతం ఎందరో వీర జవాన్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై జరిపిన దాడిలో విజయం సాధించడంలో వీర జవాన్లు కృతకృత్యులయ్యారు. ఆపరేషన్ సింధూర్ దేశ భద్రతకు అంకితమైన వీర జవాన్ల త్యాగానికి గుర్తుగా నిలిచిపోయింది. అమరులైన వీర జవాన్లకు మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పిస్తూ వారి త్యాగాన్ని వేనోళ్ల పొగుడుదాం. అందరం దేశభక్తిని నరనరాన నింపుకొని దేశాభివృద్ధిలో భాగస్థులవుదాం. మీరింతవరకు మాతృభూమికి వందనం డాక్టర్ డి శారదా హనుమాన్లు గారి ప్రసంగం విన్నారు. భారత మాతృమూర్తికి వందనం. శీతలామృత విమల శ్రీచందనం. శతకోటి శుభకరామృత సుందరం. రాగబంధురం రసరాగబంధురం. శ్రీ భారత మాతృమూర్తికి వందనం. పసిడి తల్లికి దివ్య పాదాభివందనం. పాలవెల్లికి మధుర ప్రథమాభివందనం. పసిడి తల్లికి దివ్య పాదాభివందనం. పాలవెల్లికి మధుర ప్రథమాభివందనం. సశ్యామల శ్యామల శ్యామలాంగికి మాతంగికి వినయ సాష్టాంగ వందనం. రత్నగర్భకూరాగరతనాల వందనం. రాగరతనాల వందనం. శ్రీ భారత మాతృమూర్తికి వందనం. సరి మరి సరి మ పని పమ పని సరి మరి సరి సరి సని పని పగమరి సని. స్వేచ్ఛామనస్వినికి శ్రీకారవందనం. సమభావదర్శినికి స్వాతంత్ర్యవందనం. స్వేచ్ఛామనస్వినికి శ్రీకారవందనం. సమభావదర్శినికి స్వాతంత్ర్యవందనం. మామకామృత గీతికా శ్రవణ మధుమతికి మధుగాత్రికి మధుర మమతాభివందనం. ముని జన ప్రియకాణి ముత్యాల వందనం. ఆణి ముత్యాల వందనం. శ్రీ భారత మాతృమూర్తికి వందనం.
సకలామృత విమల శ్రీచందనం శతకోటి శుభకరామృత సుందరం రాగబంధురం రసరాగబంధురం శ్రీ భారత మాతృమూర్తికి వందనం. కార్యక్రమంలో ఇప్పుడు మరో పాట వినండి. కురిసే కురియని మేఘమా తీరే తీరని దాహమా కురిసే కురియని మేఘమా తీరే తీరని దాహమా తెలుపుమా నీ వింత చిరునామా మధురమా నీ గొంతు సరిగమా తెలుపుమా నీ వింత చిరునామా మధురమా నీ గొంతు సరిగమా కురిసే కురియని మేఘమా తీరే తీరని దాహమా తెలుపుమా నీ వింత చిరునామా మధురమా నీ గొంతు సరిగమా మధురమా నీ గొంతు సరిగమా తెలి మంచు తుంపరలో పూలకెంత పులకెంత ఎర్రబారు సందెలలో జవరాలి అలకంత తెలి మంచు తుంపరలో పూలకెంత పులకెంత ఎర్రబారు సందెలలో జవరాలి అలకంత ముసురుకునే ప్రేమలలో తనువు దరువు చివురింత ముసురుకునే ప్రేమలలో తనువు దరువు చివురింత కొసరి కొసరి అందించే వయసు హొయలు కేరింత వయసు హొయలు కేరింత కురిసే కురియని మేఘమా తీరే తీరని దాహమా తెలుపుమా నీ వింత చిరునామా మధురమా నీ గొంతు సరిగమా మధురమా నీ గొంతు సరిగమా విచ్చుకున్న వెన్నెలలో గుచ్చుతున్న వెన్నెలతో ఊగి ఊగి సాగుతున్న సింగారపు నెలరేడు విచ్చుకున్న వెన్నెలలో గుచ్చుతున్న వెన్నెలతో ఊగి ఊగి సాగుతున్న సింగారపు నెలరేడు పాల పుంత పరువాన్ని దోచుకుని సరిజోడు పాల పుంత పరువాన్ని దోచుకుని సరిజోడు పూల చింత పుప్పొడిలో ఓలలాడు చెలికాడు ఓలలాడు చెలికాడు కురిసే కురియని మేఘమా తీరే తీరని దాహమా కురిసే కురియని మేఘమా తీరే తీరని దాహమా తెలుపుమా నీ వింత చిరునామా మధురమా నీ గొంతు సరిగమా తెలుపుమా నీ వింత చిరునామా మధురమా నీ గొంతు సరిగమా మధురమా నీ గొంతు సరిగమా మధురమా నీ గొంతు సరిగమా. ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.